హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ పోస్టులకైతే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది ఆ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ పోస్టులకు వచ్చిన నోటిఫికేషన్ అనమాట. 2026కు సంబంధించి ఇందులో 171 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ పోస్టులు అనమాట. ఇది ఓన్లీ కడప డిస్టిక్ లో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఒకరే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఈ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కడప జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉండే ఈ పోస్టులకైతే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది అనమాట. ఇందులో ఖాళీల వివరాలు అయితే ఒకసారి చూద్దాము. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి 30 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంగన్వాడీ టీచర్లు అంటారు కదా, వాళ్ళకి 30 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అంగన్వాడీ సహాయకురాలకు సంబంధించి అంగన్వాడీ ఆయాలు అంటారు కదా, వాళ్ళకి సంబంధించి 141 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ముఖ్యమైన తేదీలు అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ఈ రోజే రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే 29వ తేదీ 3వ నెల 2026వ తేదీన ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 13వ తేదీ 4వ నెల రేపు నెల 13వ తేదీ వరకు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయంత్రం 5 గంటల లోపల 13వ తేదీ 4వ నెల 2026 తేదీ సంవత్సరం సాయంత్రం 5 గంటల లోపల అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఇంటర్వ్యూ అయితే మీకు ఉంటుంది. అది 23వ తేదీ ఉంటుంది అనమాట. రేపు నెల 23వ తేదీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో కావాల్సిన ఎలిజిబుల్ కండిషన్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఉన్న అర్హతలు అయితే ఉండాలన్నమాట. 1/7/2026 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 ఏళ్ళు నిండిన వారిని కూడా పరిగణలోకి అయితే తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉంటే ఆ ప్లేస్ లో 18 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది. అలాగే నివాసం ఖచ్చితంగా స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలన్నమాట. అంటే ఆ గ్రామానికి చెందిన మహిళ, పెళ్ళైన మహిళ మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే విద్యార్హత వచ్చి 10వ తరగతి అయితే చదివి ఉండాలన్నమాట. 10వ తరగతి చదివి ఆ ఊరికి చెందిన మహిళ మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు. ఎంపిక ఏ విధంగా చేస్తారనేది మొత్తం 100 మార్కులకు అయితే ఇక్కడ పారామీటర్స్ అయితే తీసుకుంటారు. అందులో అభ్యర్థుల ఎంపిక ఈ కింది పారామీటర్ల మాదిరిగా ఉంటుందన్నమాట. అందులో 10వ తరగతి పాస్ అయి ఉంటే 50 మార్క్స్ అయితే ఇస్తారు. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ అలాగే ఈసీఈ వర్కర్ గా అనుభవం ఉంటే గన 5 మార్కులు అయితే ఇస్తారనమాట. అలాగే మీకు వితంతు అయితే 5 మార్కులు అయితే ఎక్స్ట్రాగా ఇస్తారు. అంటే భర్త చనిపోయిన విడోకి 5 మార్క్స్ అయితే ఎక్స్ట్రాగా ఇస్తారు. అలాగే వితంతు అయి ఉండి పిల్లలు మైనర్స్ గా ఉంటే వాళ్ళకు అడిషనల్ గా అనదర్ 5 మార్క్స్ అయితే ఇస్తారు. అనాథ అభ్యర్థులు అయితే ప్రభుత్వ సంస్థల నుండి ఏదైనా అనాథ అన్నట్టు వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉంటే దానికైతే 10 మార్కులు అయితే ఇస్తారు. అలాగే వికలాంగుల అభ్యర్థులకైతే మైనర్ లోకోమోటర్ మాత్రమే ఉండాలన్నమాట. మేజర్ గా ఉంటే ఎలిజిబుల్ కారు. మైనర్ లోకోమోటార్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 5 అడిషనల్ మార్క్స్ అయితే ఇస్తారు. మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూకి సంబంధించి 20 మార్కులు అయితే ఇస్తారనమాట. ఇది టోటల్ గా 100 మార్కులకి. దీంట్లో ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకుని ఆ పాయింట్స్ అనేటివి ఇస్తే ఈ 100 మార్కులకి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విలేజ్ మరియు ఆ వార్డులలో ఇక్కడ అభ్యర్థులు తమ బయోడేటాను మరియు సంబంధిత విద్యార్హత మరియు ఇతర ధృవీకరణ పత్రాలు అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు మరియు మీ సేవ ద్వారా జారీ చేసిన స్థానికత పత్రం అంటే లోకల్ సర్టిఫికేట్ అంటారు కదా, లోకల్ క్యాండిడేచర్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు కదా, అది అయితే మీరు జత చేసి ఆ అన్ని పత్రాల మీద గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ అయితే చేయించాలి. ఆ అప్లికేషన్ కూడా నేనైతే చూపిస్తాను ఇప్పుడు మీకు. అలాగే ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా మీకు
మీకైతే ఇప్పుడు చెప్తాను. అన్ని పత్రాల జిరాక్సుల పైన గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ అయితే చేయించాలి. అలాగే పూర్తి చేసిన దరఖాస్తుల్ని మీరు సంబంధిత శిశు అభివృద్ధి పథకాధికారి ICDS ప్రాజెక్ట్ ఆఫీస్ లో ఈ కార్యాలయంలో సమర్పించి మీరు రసీదు అయితే పొందాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్య గమనికలు అయితే ఇప్పుడు చూద్దాము. ఇందులో మీకు స్థానికతకు అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా మున్సిపల్ వార్డు ఆధారంగా నిర్ణయిస్తారనమాట. అంటే ఆ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామంలో ఆ ఊరినే స్థానికతగా పేర్కొంటారు. అలాగే ఒకవేళ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపల్ వార్డును అయితే ఆధారంగా బేస్ చేసుకుని జాబ్ అయితే ఇస్తారు. వికలాంగుల కోటాలో కేవలం మైనర్ లోకో మోటార్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, నేను అప్పుడే చెప్పాను మీకు. అలాగే పూర్తి సమాచారాన్ని మీరు kadapa.ap.gov.in వెబ్సైట్ లో అయితే చూడొచ్చు. మీకు ఇంటర్వ్యూ వచ్చి ఎక్కడ ఉంటుందంటే సంబంధిత RDO కార్యాలయంలో ఉంటుందన్నమాట. అంటే కడప RDO కార్యాలయంలో మీకు రేపు నెల 23వ తేదీ ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అప్పుడు మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకొని ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ను మరియు ఇక్కడ పారామీటర్స్ ఏవైతే ఇచ్చారో ఆ పారామీటర్స్ ని బేస్ చేసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అప్లికేషన్ అయితే ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలకు సంబంధించి పోస్టుల కొరకు దరఖాస్తుని మనకు అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్ పేరు, గ్రామం పేరు, సెంటర్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫోటోను కూడా అంటించాలి. అలాగే క్యాస్ట్ మరియు పుట్టిన తేదీ మరియు విద్యార్హత ఎంతవరకు చదువుకున్నారన్నది, స్థానిక నివాసం ఎక్కడ మీరు ఉంటారు అన్నది, అలాగే చిరునామా, పోస్టల్ అడ్రస్ మరియు మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, వితంతు అయితే వితంతుకు సంబంధించి డీటెయిల్స్, అలాగే వితంతుకు మైనర్ పిల్లలు ఉంటే ఆ డీటెయిల్స్ మరియు వికలాంగుల కాదా అన్నట్టు, అలాగే ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ మరియు ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఈసీఈ కార్యకర్తగా ఏమైనా పనిచేశారా అన్న డీటెయిల్స్, మరియు అభ్యర్థి అనాథగా ఉండి బాల సదన్లో చదువుకున్నారా, అలాగే ఇతర ప్రభుత్వ సంస్థలో ఆశ్రయం పొంది ఉన్నారా అని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీరు సంబంధిత జిరాక్స్ పత్రాలు అయితే తీసుకొని సొంత పోస్టల్ చిరునామా రాసిన కవర్ కు జత చేయాల్సి ఉంటుంది అనమాట. మీరే సొంతంగా రాసిన పోస్టల్ కవర్ లో అన్ని తీసి మీరు ఆ కవర్ లో పెట్టి ICDS ప్రాజెక్ట్ ఆఫీస్ లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఏ ఊర్లలో ఏ గ్రామంలో పోస్టులు ఉన్నాయన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఇది మనకు కంప్లీట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నెల 29వ తేదీ రిలీజ్ అయింది. ఇంకా డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. కావాల్సిన అర్హతలు ఏంటి మరియు ఇతర డీటెయిల్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఎలా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓవరాల్ ఇంటర్వ్యూకి 20 మార్క్స్, టోటల్ గా 100 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఈ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మరియు ఇతర డాక్యుమెంట్స్ అయితే మీరు అటెస్టేషన్ అయితే చేయించుకొని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ప్రకారం మీకు ఈ జాబ్ అయితే ఇస్తారన్నట్టు ఇక్కడ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. శిశు అభివృద్ధి పథకాధికారి వారి కార్యాలయంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 13/4/2026 లోపల అన్నమాట. ఇంటర్వ్యూ వచ్చి 23/4/26న RDO ఆఫీస్ లో అయితే కండక్ట్ చేస్తారు. ఇది కలెక్టర్ గారు అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ EW అంగన్వాడీ వర్కర్ యాజ్ ఆన్ 9/3/2026 లోపల ఇక్కడ వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు అయితే చూడొచ్చు. ఇది మున్సిపాలిటీకి సంబంధించినది. కడప 1, కడప 2, అలాగే నేమ్ ఆఫ్ ది మండల్ కడప ఒంటిమిటకు సంబంధించి ఇక్కడ మీకు రామచంద్రాపురం, ఒంటిమిట 3 ఈ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. రోస్టర్ పాయింట్ నంబర్ 78 మరియు 80 OC కేటగిరీకి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే చింతకొమ్మెదిన్నె, అలాగే మైదుకూర్, ప్రొద్దుటూర్ మరియు ఇక్కడ ప్రొద్దుటూరుకు సంబంధించి జమలమడుగు, అలాగే ప్రొద్దుటూరులో జమలమడుగులో మూలవారిపల్లి, ఉప్పలపాడు, అలాగే కన్నెలూరు, సిరిగపల్లె, అలాగే వలసపల్లి రోడ్ 2, ఇది ఎర్రగొండలకు సంబంధించింది. ముద్దనూరు ICDS ఆఫీస్ కి సంబంధించి ముద్దనూరులో బుర్జుపల్లి 1, దత్తపురం 2, అలాగే ముద్దనూరు SC1 మరియు జమ్మలమడుగు దువ్వూరుకు సంబంధించి జమ్మలమడుగులో గుడిపాడు 2, అలాగే పులివెందలకు సంబంధించి కంబల్లి, తంగేడుపల్లి, అలాగే RR కాలనీ, రామిరెడ్డిపల్లి 1, వేంపల్లికి సంబంధించి కాపు స్ట్రీట్, రామిరెడ్డిపల్లి 2, అలాగే రామసముద్రం, అలాగే రామచంద్రాపురం, ఆంజనేయ నగర్,
లాంటి పోస్టులు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇందిరానగర్ 1 చింతకొమ్మెదిన్నకి సంబంధించి, చిన్న మురుజుపల్లి, అలాగే ఇవి ఈ ఏడబ్ల్యూ అంగన్వాడీ వర్కర్ కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. 30 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత 141 అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అవి మీరు ఇక్కడైతే చూడొచ్చు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎస్ఆర్కే బ్యాక్ 1, అలాగే 2 టౌన్ పోలీస్, అలాగే సియాన్పురం 1, మారుతినగర్ 2, అలాగే సాధు చెంగన్న స్ట్రీట్, అలాగే బాక్రాపేట్, ఎంజే కుంట లాంటి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. అలాగే ఇవైతే నేను నీట్ గా చూపిస్తాను. మీరు చూసి మీ ఊరు ఉంటే కనుక, అలాగే మీ వార్డు ఉన్న చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. అంగన్వాడీ పోస్టులకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. మీరు స్క్రీన్ మీద అయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నది మీరైతే చూడొచ్చు. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే చింతకొమ్మదిన్నెకి సంబంధించి కూడా మనకు అంగన్వాడీ ఆయా వర్కర్ కి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. టోటల్ గా మీకు 171 పోస్టులు అయితే ఈ వైఎస్ఆర్ కడప డిస్టిక్ కి సంబంధించి రిలీజ్ అయితే అవడం జరిగింది. ఎలిజిబుల్ ఉండి ఆ లోకల్లో ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని జాబ్ అయితే పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ బంధువులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.